ఓం నమో నారాయణాయ. సభ్యులందరికీ శుభోదయం. ఇప్పుడు వైశాఖ పురాణం 8వ అధ్యాయం పిశాచ మోక్షము. పూర్వము రేవా నదీ తీరమున మా తండ్రి గారు మృతి నంది పిశాచ రూపము నొందెను. ఆకలి దప్పికల వలన బాధపడుచు తన మాంసమునే తినుచు శుష్కించిన శరీరముతో నీడలేని బూరుగ చెట్టు వద్ద నివసించుచుండెను. పూర్వము చేసిన పాపముల వలన ఆకలి దప్పికల చేత బాధపడుతున్న వాని కంఠమున సన్నని రంధ్రం ఏర్పడినది. అది గాయమై మిక్కిలి బాధించుచుండెను. దగ్గరనున్న చెరువులోని చల్లని నీరు కూడా త్రాగగానే కాలకూట విషము వలె బాధించుచుండెను. నేను గంగాయాత్ర చెయ్యవలెనని కోరికతో ప్రయాణము చేయుచు దైవికముగా నా ప్రదేశమునకు వచ్చితిని. నీడలేని బూరుగు చెట్టుపై నుండి ఆకలి దప్పికల బాధను భరింపలేక తన మాంసమునే తినుచు దుఃఖభారమున కంఠబాధ అనుభవింపలేక అరుచుచున్న ఆ పిశాచమును చూచి అబ్బురపడుతుని. ఇదేమి అద్భుతమా అని అనుకుంటుని. పిశాచ రూపమున ఉన్న అతడు నన్ను చూచి చంపవచ్చెను. కానీ నా ధార్మిక ప్రవర్తన బలము వలన నన్నేమీ చేయజాలకపోయాను. నేనును వారిని చూచి జాలిపడి, ఓయి భయపడకము, నీకు నా వలన ఏ భయము రాదు. నీవెవరు, నీకిటి బాధ కలుగుటకు కారణం ఏమిటి, వెంటనే చెప్పుము అని నిన్ని కష్టము నుండి విడిపించును అని పలికెను. నేను అతని పుత్రుడనని ఇతడు గుర్తింపలేదు. నేనును నా తండ్రి అని గుర్తింపలేకపోతుని. అప్పుడు ఆ పిశాచ రూపమున అతడు ఇట్లు పలికెను. నేను భూవరమున పట్టణమున వసించు మైత్రుడను వాడను, సంస్కృతి గోత్రము వాడను, అన్ని విద్యలను నేర్చిన వాడను, అన్ని తీర్థములయందు స్నానము చేసిన వాడను, సర్వదేవతలను సేవించిన వాడను. కానీ నేను వైశాఖ మాసమున కూడా అన్నదానం ఎవరికీ చేయలేదు. లోభము కలిగి ఉంటిని. అకాలమున వచ్చిన వారికి భిక్షమైనా ఇయ్యలేదు. కావున నాకు ఈ పిశాచ రూపం వచ్చింది. ఇదియే నా ఈ అవస్థకు కారణం. శృతసేవుడను పుత్రుడు నాకు కలడు. అతడు ప్రసిద్ధి కలవాడు. వైశాఖమున కూడా అన్నదానము చేయకపోవటచే నేను ఇట్లా పిశాచ రూపము పొంది తిని నేను ఇట్లా బాధపడుతున్నాను. వానికి చెప్పవలేను, నీ తండ్రి నర్మదా తీరమైన పిశాచమై ఉన్నాడు, సద్గతిని పొందలేదు, బూరుగు చెట్టుపై ఉన్నాడు, తన మాంసం తానే తినుచు బాధపడుతున్నాడని చెప్పుము. వైశాఖ మాసమున వ్రతమును పాటించుచు నాకు జల తర్పణమునిచ్చి సద్బ్రాహ్మణునికి అన్నదానము చేసినచో నేను ఈ బాధ నుండి విడిపోయి శ్రీ మహావిష్ణువు సాన్నిధ్యమునందు కావున ఆ విధముగా చేయమని వానికి చెప్పాను. నా యందు దయ ఉంచి నాకు సహాయం చేయము, నీకు సర్వశుభములు కలుగునని చెప్పును అనుచు నా పిశాచము పలికెను. నేను నా తండ్రిని గుర్తించి వాని పాదములకు నమస్కరించి దుఃఖ పీడితుడనై చిరకాలము నుంటిని నన్ను నేను నిందించుకుంటుని, కన్నేరు విడుచుచుంటిని. తండ్రి నేనే శృతికే దేవుడను, దైవికముగా ఇచ్చటకు వచ్చిన వాడను. తండ్రి ఎన్ని కర్మలను చేసినను పితృదేవతలకు సద్గతిని కలిగింపనిచ్చో ఆ కర్మల వ్యర్థములు, నిరర్ధకములు. నీకు ఈ బాధ నుండి విముక్తి కలుగుటకు నేనేమి చేయవలేనో చెప్పమని ప్రార్థించి తిని. అప్పుడు నా తండ్రి నన్ను గుర్తించి దుఃఖించెను. కొంతసేపటికి ఊరడిల్లి మనసు కుదుటపరుచుకొని ఇట్లనే, నాయన, నీవు తలచిన యాత్రలను పూర్తి చేసుకొని ఇంటికి పోము. సూర్యుడు మేషరాశి అందుండగా వైశాఖ పూజను చేసి అన్నమును శ్రీ మహావిష్ణువునకు నివేదించి ఉత్తమ బ్రాహ్మణునకు దానమిమ్ము. అందువలన నాకే కాదు మన వంశం వారందరికీ ముక్తి కలుగును. కావున అట్లు చెయ్యమని చెప్పాను. నేను నా తండ్రి ఆజ్ఞను అనుసరించి యాత్రలను చేసి నా ఇంటికి తిరిగి వచ్చుతుని. మాధవునకు ప్రీతికరమైన వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును చేయుచు నా తండ్రి చెప్పినట్లుగా శ్రీ మహావిష్ణువును పూజించి నివేదించిన అన్నమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చితిని. అందువలన నా తండ్రి
పిశాచ రూపము నుండి విముక్తుడై నా యొద్దకు వచ్చి నా పితృభక్తికి మెచ్చి ఆశీర్వదించి దివ్య విమానమెక్కి విష్ణు లోకమునకు చేరి అచల శాశ్వత స్థితి నొందెను. కావున అన్నదానము అన్ని దానములలో ఉత్తమం. శాస్త్రముల యందును ఇదియే చెప్పబడి ఉన్నది. ధర్మయుక్తమైనది. సర్వధర్మ సారమే అన్నదానము. మహారాజా, నీకింకేం కావాలేనో అడుగుము, చెప్పేదనని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు వివరించెను. ఈ విషయమును నారద మహర్షి అంబరీష్ మహారాజునకు చెప్పెను. వైశాఖ పురాణం 8వ అధ్యాయం సంపూర్ణం.